హాయ్ అండి, ఈరోజు మనం టమాటా పచ్చడి చేసుకుందాం. ఫస్ట్గా ఒక 1/2 కిలో టమాటా తీసుకోండి. వాటిని బాగా క్లీన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేయించుకుందామండి. సన్నగా లేకుండా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి, ఎందుకంటే నూనెలోనే అది మగ్గిపోతుంది. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పెద్దగానే మంట పెట్టుకోండి. ఈ కప్పు నిండా వేసుకోండి. నానబెట్టకుండా ఉన్న చింతపండే తీసుకోండి. ఇందులో వేసేస్తే అది ఇందులోనే చింతపండు వేసేయండి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం మెత్తగా స్మాష్ చేస్తూ ఉడికించుకోండి. ఆ చింతపండు గ్రేవీ, టమాటా గ్రేవీ అంతా దగ్గరకు అవుతుంది. ఇంత దగ్గరకు అయింది కదా, ఇలా అంతా పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు ఇలా ఉడిపించుకున్నాం కదా. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అయింది అనిపిస్తుంది. మనం మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ పైన వేసుకోవచ్చు, ఏం కాదు, వేడి ఉంది కదా, ఇది కలిసిపోతుంది. ఇంకా 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పల్లీల ఆయిల్ మాత్రమే వేసుకోండి. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇలా కలిపి పెడతాము. ఆయిల్గా ఉంటే చట్నీ చెడిపోకుండా ఉంటుందండి. ఇంకొక 2 నిమిషం ఉడికిద్దామండి. ఆయిల్ వేసాం కదా, కొంచెం ఉడికిద్దాము. మెత్తగా స్మాష్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 5 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు. కారం వేస్తే టేస్ట్ ఉంటుందండి బాగా. 5 స్పూన్ల కారం వేసాను. సిమ్లో పెట్టుకొని చిన్నగా ఇలా కలుపుకోవాలి. పల్లీల నూనె కాకపోయినా మామూలు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ పల్లీల నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి. ఏ చట్నీకైనా కానీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. 1/2 కప్పు మెత్తన ఉప్పు వేయండి. ఉప్పు వేసి కలదిప్పుకోండి. ఒక 5 మినిట్స్ బాగా కారం ఉప్పు కలిసేంత దాకా కలుపుకోండి. ఓకేనండి, ఇప్పుడు చట్నీ తయారైపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి మనం పట్టు పెట్టుకున్న మెంతుల పొడి, ఆవాల పొడి 2 మిక్స్ చేసి కలిపానండి. ఇలా తగినంత వేసుకోండి, మళ్ళీ చేదు వస్తే తినలేము. ఒక 3-4 స్పూన్లు వేసుకోండి. ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది కదా. టమాటా చట్నీ ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ మీకు గిన్నె నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.